ఓం గురుబ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం యస్యద్విరధ వక్త్రాద్యాః పారిషద్యాః పరశతం విఘ్నం నిఘ్నంతి సతతం విశ్వక్సేనం తమాశ్రయే. అఖిల లోకములకు ఆధారభూతుడై సర్వసాక్షి అయి సర్వజ్ఞుడై పరబ్రహ్మస్వరూపమని వేదములచే కొనియాడదగినటువంటి జగద్గురు అయినటువంటి శ్రీరామచంద్రమూర్తి, సీతామహాలక్ష్మి, ఆంజనేయ స్వామి పాదపద్మములకు శిరస్సాష్టాంగ నమస్సుమాంజలుడు. ఈరోజు మనం సీతాదేవి ఆంజనేయ స్వామికి ఉపదేశించినటువంటి ఈ బ్రహ్మ విద్య యందు సాధకుడు నాదములను అనుభవపూర్వకంగా ఎలా గ్రహించాలో, ఆ అనుభూతి ఎలా ఉంటుందో ఆ నాదానుభవాన్ని గూర్చి సీతాదేవి తెలియజేసిన విషయాలను మనం ఇప్పుడు వినబోతున్నాం. మునుపుగా హృదయాకాశము కనుపట్టు చూపులగుచు కన్నుల వెంట జనునది మనమగు కావున కనందగు ఆకాశ పంచకంబందు తగల్. మొట్టమొదట నీకేం కనపడుతుంది చెప్తాడు. మొట్టమొదట నీకేం కనపడుతుంది అంటే ఆకాశము కనపడుతుంది నీకు భూమధ్యములో. మునుపుగా హృదయాకాశము కనుపట్టు. మొట్టమొదట ఆకాశము కనపడుతుంది. అది ఎలా అంటే ఆ ఆకాశము ఎప్పుడు కనపడుతుంది? ఇది పాయింట్. శరీరాన్ని మరువడము, ఆకాశం కనపడము ఏక్ మార్ దో తొగడా అన్నట్లు, ఒక దెబ్బకు రెండు తుండ్లైపోయినాయి అన్నట్లు శరీరం మరుపు రావడం, హృదయాకాశము సాక్షాత్కరించడం జరుగుతుంది కుమార. దీని దుంపదగా ఇది గుర్తుంటే అది కనపడదు, అది కనపడితే ఇది గుర్తుండదు. ఎంతవరకు ఎందుకంటే శరీరం ఎంతవరకు జ్ఞాపకములో ఉంటుందో అంతవరకు సత్యదర్శనం కాదు. అది ఒక్కసారి అలా కనపడింది అంటే ఇది అడ్రస్ ఉండదు, ఇంకా దీని ఛాయలే కనపడవు. ఇంకా అంత పవర్ కలిగింది అది. ఎట్లంటే ఇంకా సూర్యోదయం అవుతుంది అంటే, ఇంకా కొన్ని నిమిషాలలో సూర్యోదయం అవుతుంది అంటే అంతకు పూర్వమే చీకటి తొలగిపోతుంది కదా. అలాగే ఆ హృదయాకాశ సందర్శనం కలుగుతుంది అంటే ఆ ముందే దేహం మార్పు వచ్చేస్తుంది. ఈరోజు ప్రధానమంత్రి గారు మన ఊరికి వస్తున్నాడు అంటే దానికి సంబంధించిన సెక్యూరిటీ ముందుగానే దిగేసి ఉంటుంది అక్కడ. అట్లాగా ఆ ప్రధానమంత్రి వంటి పరబ్రహ్మ స్వరూపము మనలేకి ఇంకా సాక్షాత్కరిస్తుంది అంటే దానికి సంబంధించినటువంటి యొక్క యోగ శిక్షణాలన్నీ సాక్షాత్కరిస్తాయి. ఇంత సుఖం, ఇంత అదృష్టం ఎక్కడో లేదు. అది మనలో ఉంది. అది ఎక్కడికో పోతే వచ్చేది కాదు అది. ఎక్కడికి పోవాల్సిన అవసరం లేదు. మనం ఉన్న చోటనే ఉంది. మనం ఉన్న చోట లేనిది ఎక్కడా లేదు. మనం ఎక్కడున్నామో ఆ లేనిది ఇంకెడిగినా లేదు. నువ్వు ఎక్కడెక్కడ తిరగాలనుకుంటావో అక్కడ ఉన్నదంతా ఇక్కడే ఉంది.
అందువల్ల ఇక్కడ లేనిది ఎక్కడా లేదు. అందువల్ల యోగి ఎక్కడికి పోవలసిన అవసరం లేదు. వానికి వాడు ఉన్న చోటనే అంతా ఉంది. అందుకే కూర్చుంటే కుప్పలు, లేస్తే తిప్పలు అని చెప్పి మహాత్ములు చెప్పి ఉండేది. కూర్చొని ఉండేవానికి కుప్పలు కుప్పలు వచ్చి చేరుతాయి సంపదలన్నీ, లేచి తిరిగేవానికి తిప్పలే మిగులుతూ ఉంటాయి. ఇప్పుడు ఇక హృదయాకాశము రూపములో కనపడేది ఏది? ఇప్పుడు మనకు ఆకాశం కనబడుతుంది అనుకున్నాం. ఆ కనపడే ముందు శరీరం మరుపు వస్తుంది అనేది తేలిపోయింది. శరీరం మరుపు రావడం ఆకాశం దర్శించడం, ఆకాశం దర్శనం అవ్వడం. ఈ ఆకాశం అనగా ఏది అంటే అది చెప్తున్నాడు ఇక్కడ. సీతాదేవి చెప్తోంది, ఆకాశ రూపములో కనపడేది మనస్సే కుమారా. మనస్సుకు స్వరూపం ఉంది, అది కనపడుతుంది. మునుపుగా హృదయాకాశముగను పట్టు చూపులగుచు కన్నుల వెంట జనునది మనమగు కావున. మొట్టమొదట నీ చూపు, నువ్వు కళ్ళు తెరవగానే నీకు ప్రపంచాన్ని చూపిస్తాను చూడు. ఆ చూపు, ఆ చూపు ఏందది? అదే మనస్సు. చూపు మనస్సే. ఆ చూపే వెలుగు. ఆ చూపే నీకు భూమధ్యములో ఆకాశ రూపములో కనపడేటువంటిది మనస్సే. అందుకు మనస్సుకు దేవతా స్వరూపము ఉంది. మనస్సు దేవత. మనస్సు నిలవలేదు, మనస్సు నిలవలేదు, మనస్సు నిలవలేదని చెప్పుకుంటూ ఉంటారు. నీ మనస్సు మంచిది కాదు, ఈ దిక్కుమాలిన మనస్సు ఎప్పుడు లేకుండా పోతుందో ఏం పాడు, దీంతోనే నాకు నిలకడ లేకుండా పోతా ఉంది, దీంతోనే నాకు సాధ్యం కాకుండా పోతా ఉంది, ఇది ఎప్పుడు నిలుస్తుందో ఏమో అని కొంతమంది సాధకులు దాన్ని తిడుతూ ఉంటారు, దాన్ని చీవాట్లు పెడుతూ ఉంటారు. తప్పు దాంది కాదు, దాన్ని నియమించాల్సినటువంటి క్రమంలో తప్పు నీది. దాన్ని నియమించాల్సినటువంటి క్రమంలో తప్పు నీది, మంది. ఈ మనస్సు ఆకాశ రూపములో కనబడుతూ ఇది 5 ఆకాశముల యొక్క స్వరూపాలను ధరించుకుని ఉంది ఆంజనేయ. ఒక ఆకాశం కాదు, ఆకాశ పంచకం బగునందు. ఈ ఆకాశం ఎంత విస్తీర్ణం ఉందో చెప్పగలమా? ఇట్లాంటిది 5 ఆకాశముల యొక్క స్వరూపాలను మనస్సు ధరించుకొని ఉంది. ఇప్పుడు మనస్సు ఎంత బలమైందో, ఎంత శక్తి కలిగిందో ఇక్కడ చెప్తుంది. ఇట్లు తన లోచనంబులకు కనుచూపు మేర గోచరంబైన హృదయాకాశంబునందు. ఇది రావి చెట్టు కింద కూర్చొని ఉన్నప్పుడు ఇది ఎదురుపడింది నాయన. అంటే ఇవన్నీ సభలో చెప్పుకునేవి కావు, డంభానికి చెప్పుకునేవి కావు, ఎచ్చుల కోసరం చెప్పుకునేవి కావు. శిష్యుల హృదయములో మహాత్ములు దీన్ని అనుభవించారు, ఇది సత్యము. కేవలం ఇది పుస్తకాలలో మాత్రమే ఉందా? చదువుకోవడానికి మాత్రమే ఉపయోగపడుతుందా? ఇది మనలో సాక్షాత్కరింపదా? మనము దాన్ని దర్శించదగినటువంటి ఆ భాగ్యం మనకు లేదా అనే సందేహము తొలగాలి అంటే అనుభవించిన వాడు ఒక్కడు, నేను చూశానురా అనేవాడు ఒక్కడుండి చెప్పాడనుకో, ఇది సత్యము. ఇంకా మళ్ళీ అక్కడ డౌట్ లేదు. ఇది ఆ రావి చెట్టు కింద కూర్చొని ఉన్నప్పుడు సాక్షాత్కరించినటువంటి యొక్క సన్నివేశం ఇప్పుడు సీతాదేవి చెబుతూ ఉంది. అది ఆ ఆకాశ దర్శనం కలిగినప్పుడు దృష్టి, అప్పుడు మనస్సు ఉంటుంది. మనస్సే ఆకాశ స్వరూపంలో కనపడుతుందని చెప్తున్నాడు కదా, అక్కడ కనపడతా ఉండేది అదే. వాటినన్నిటినీ గుర్తిస్తూ ఉండేది కూడా అదే. శరీరం అనే పంజరాన్ని దాటి ఈ అనుభూతులను ప్రదర్శిస్తూ ఉండేది కూడా అదే.
ఎట్లయితే ప్లేటు భూమి మీద నుంచి లేచిన తరువాత మళ్ళీ దాని యొక్క కదలికలు మనకు అంతగా తెలియబడవు. అది దిగేటప్పుడు కానీ అది పైకి లేచేటప్పుడు కానీ భూమిని ఎంతవరకు స్పర్శించి పరిగెత్తుందో అంతవరకే ఆ వైబ్రేషన్స్ అనేది మనకు తెలుస్తాయి. కానీ ఆ భూమితో సంబంధం తెగిపోయింది అంటే ఇంక మళ్ళీ లేస్తుంది, కానీ అది ఇంక మళ్ళీ దాంతో ఆ వైబ్రేషన్స్ అనేవి మళ్ళీ ఉండవు బండికి. అలాగా శరీరం ఎంతవరకు జ్ఞాపకం ఉంటుందో అంతవరకే మనస్సు దీన్ని కదిలిస్తుంది. కానీ శరీరం నుంచి లేచింది అంటే మనస్సు మళ్ళీ కదలదు. ఇది ప్లేట్ భూమి మీద నుంచి లేచినట్లే. నేను విమానంలో ప్రయాణం చేసేటప్పుడు కూడా నేనేం ఊరికే ఉండను, పరిశోధనాపరుడైనటువంటి వాడు ఎక్కడున్నా అన్నిటికీ అబ్జర్వేషన్ చేస్తూనే ఉంటాడు. ఎక్కడున్నా అన్నిటినీ ప్రతిదాన్ని అబ్జర్వేషన్ చేస్తూనే ఉంటాడు. వాళ్ళ పనే అది. పరిశీలించకుండా దేన్ని వదలరు వాళ్ళు, ప్రతిదాన్ని పరిశీలన చేస్తూనే పోతూ ఉంటారు. ఆన్సర్లు అందుకోవడం కోసం పుట్టిన మనస్సు కాబట్టి వాళ్ళకు ఆ జ్ఞానం వాళ్ళకు ఉండే దానివల్ల అణువణువున అణువణువున వాళ్ళకి సమాధానాలు అందుతాయి. ఈ ఆకాశ దర్శనం అయినప్పుడు అప్పుడు సాధకుని దృష్టి ఎలా ఉంటుంది అంటే, ఇక్కడికి మనకు హిమాలయ పర్వతం ఎంత దూరం ఉంది ఇక్కడికి కదా, ఆ హిమాలయ పర్వతం మీద నడుస్తూ ఉన్నటువంటి నల్లచీమ మూతి మీద కదిలించే దాని మీసాలు కూడా కనపడతాయి. వీడికి చీమ మూతికి 2 చిన్న మీసాలు ఉంటాయి. ఆ మీసాలు హిమాలయ పర్వతం మీద పోతూ ఉన్నటువంటి చీమ మూతి మీద ఉన్న మీసం వీడికి కనపడుతుంది సాధకునికి. అటువంటి దృష్టి అండి యోగ దృష్టి అంటే. అందువల్ల మహాత్ములకి ఈ లోకములో మరుగు లేదు. అటువంటి దృష్టిని సంపాదించగలిగిన జన్మము ఈ మానవ జన్మం. అటువంటి వివేకాన్ని, అటువంటి ప్రజ్ఞను అనుగ్రహించదగినది గురుసేవ. గురుపుత్రుడంటే ఊరకే గురుపుత్రుడు అవుతాడా? ఆ గురువు ఎంతటివాడో, ఆయన ఈ సత్యాన్ని ఎంత నమ్మి ఉపాసించాడో అంతటి విశ్వాసం శిష్యునికి కూడా ఉండి దానిని సాధించినప్పుడే కదా గురువు అందుకున్న స్థితిని వాడు అందుకోగలుగుతాడు. కాబట్టి శరీరం మరచిన తరువాత కలిగే అనుభూతులు, అందుకేనండి మహాత్ములకు దేహాభిమానం ఉండదు అని వాళ్ళు ఎందుకు పెద్దలు చెప్తూ ఉంటారంటే, దేవతా సుఖాన్ని అనుభవించినటువంటి వానికి మానవ సుఖం వాళ్ళకు లెక్కకొచ్చింది. చిన్న మాటలో ఉదాహరణలు చెప్పాలంటే, షడ్రసోపేతమైనటువంటి భోజనాన్ని విస్తరలో వడ్డించినప్పుడు ఆ పప్పు, పాయసములు, పులుసులు, ఊరగాయలు అన్ని పదార్థములను తృప్తిగా భోంచేసి ఆ మిగిలించి విస్తరణ అట్లా పడేసేస్తే దాన్ని కుక్కలు నాకుతూ ఉంటాయి చూడండి. తినవలసినదంతా తృప్తిగా తిని మిగిలింది ఆఫ్టర్ ఆల్ ఇంకేముంది ఇందులో వేస్ట్ అని ఆ విస్తరణ ఈసిరి అవతల పడేసేస్తే కుక్కలు నాకుతూ ఉంటాయి చూడండి దాన్ని. అలాగా యోగులనేటువంటి వాళ్ళు ఆ నిజమైనటువంటి బ్రహ్మానందాన్ని అనుభవించి విసిరివేసినటువంటి ఆ పుల్లాకులో మిగిలినటువంటి నంజుడు ఆ నంజుడితో బతుకుతా ఉంది ఈ లోకమంతా. ఈ యావత్ ప్రపంచం మహాత్ములు విసర్జించినటువంటి ఆ నంజుడితో జీవిస్తూ ఉంది లోకమంతా. అంతటి యొక్క అది బ్రహ్మానందం అనేది. ఇంక మనం చరిత్రలోకి వెళదాం. ఇట్లు తన లోచనములకు కనుచూపు మేర గోచరం బైన హృదయాకాశం బునందు
ఇట్లా మనకు ఇటు నుంచి కనపడితే ఆ గోడకాడికి కనపడుతుంది, లేదా ఇంకొంచెం దూరంగా ఉంటే కొంచెం మసగ్గా కనపడుతుంది. క్లియరెన్స్ అనేది కొంతవరకే కనపడుతుంది, అంతవరకు సూచాయిగా కనపడుతుంది అంతే. డిస్టెన్స్ పెరిగే కొద్దీ సూచనగా కనపడుతుంది, కొంత డిస్టెన్స్ మేరకు మాత్రమే మనకు స్పష్టంగా కనపడుతుంది. కానీ బ్రహ్మదృష్టి అట్లా కాదండి. ఇక్కడున్న వస్తువుని ఎట్లా చూస్తాడో చివర ఈ భూచక్రం ఆవలో ఉండేటువంటి యొక్క వస్తువు కూడా వాళ్ళకి అట్లే కనపడుతుంది. ఏమి దృష్టి అది? అది బ్రహ్మదృష్టి అంటాడు. హృదయాకాశంబునందు కేవల నిరాకారంబైన గుణరహితాకాశంబు నిబిడ నిష్ఠుర నీరంధ్ర గాఢాంధకారంబైన పరాకాశంబు ప్రళయకాల ప్రజ్వల జ్వాలాభీల దావానలాకారంబైన మహాకాశంబు వివిధ విచిత్ర వితతా పరిమిత ద్యుతి భరితం భైన తత్వాకాశంబు ప్రచండ మార్తాండ మండల శతకోటి ప్రభాభాసురంబైన సూర్యాకాశంబును పంచాకాశంబుల నవలోకింపవలయు. మరియు మొదట ఆకాశం కనబడుతుంది, ఆకాశము కనబడిన మరుక్షణము రెండవది పరాకాశము కనబడుతుంది. ఆ పరాకాశము కనబడిన తరువాత మూడవది మహాకాశము కనబడుతుంది. మహాకాశము కనబడిన మరుక్షణము తత్వాకాశము కనబడుతుంది. తత్వాకాశము కనబడిన మరుక్షణం సూర్యాకాశము కనబడుతుంది. కాబట్టి ఆకాశము, పరాకాశము, మహాకాశము, తత్వాకాశము, సూర్యాకాశము అని 5 ఆకాశములు మనస్సు స్వరూపములై ప్రకాశిస్తాయి. ఇందులో ఈ 5 ఆకాశముల దర్శించేటప్పుడు గంగానది భూమి మీద ఎలా ప్రవహిస్తూ ఉంటుందో ఆకాశగంగ యొక్క ప్రవాహము నీకు అప్పుడు సాక్షాత్కరిస్తుంది. ఆకాశగంగ ప్రయాణ ప్రవాహము నీకు కనబడుతుంది. అక్కడ నీకు పాల సముద్రము కనబడుతుంది. అక్కడ లక్ష్మీదేవి ఏ పుష్పమునందు ఉదయించిందో అటువంటి పుష్పములు అనంతములై నీకు గోచరిస్తాయి. అక్కడ ఈశ్వరుడు, నందికేశ్వరుడు ఐరావతం వలె సమస్త దేవతా దర్శనం కలుగుతుంది. ఈశ్వరుణ్ణి దర్శించడమే కాదు, నందికేశ్వరుని దర్శించడమే కాదు, ఐరావతమును దర్శించడమే కాదు, ఇంద్రాది దేవతలను దర్శించడమే కాదు, ఈ అనుభూతులన్నీ ప్రత్యక్షంగా ఎదురవుతాయి నాయన. ఇక నక్షత్రములను మనం ఇక్కడి నుంచి చూచినట్లు కాదు సుమా, దగ్గరకు వెళ్ళి నక్షత్ర మండలాన్ని దర్శించినట్లు కనబడతాయి ఇవన్నీ. యోగికి అందుకే రండి, యోగి ప్రపంచముతో సంబంధం పెట్టుకోకుండా ఉండడానికి కారణం అదే. పరమార్థ సంబంధం ఉన్నవాడు అవునా కాదా అనడానికి ప్రపంచముతో సంబంధం పెట్టుకోకుండా ఉండడమే సాక్ష్యము. ఈ విషయంలో ఆంజనేయ స్వామి ఇంకా మున్ముందు భలే ప్రశ్నల వర్షాన్ని కురిపిస్తాడులేండి. మరి ఇంత అనుభవము, ఆ అనుభవాన్ని పొందుతూ ఆంజనేయ స్వామి సీతాదేవిని అడుగుతాడు, అమ్మా అసలు ఈ అనుభూతులను నేను దర్శిస్తూ ఉండగా ఒక్కసారి కళ్ళు తెరచి ప్రపంచాన్ని చూడాలని కానీ, ఒక్కసారి బాహ్య స్మృతిలోకి వెళ్ళి మళ్ళీ ఈ శరీరముతో జీవనం సాగించాలని కానీ, ఇలాంటి ఈ భూమి మీద ఈ శరీరానికి అవసరమైన ఆహార పదార్థములను మళ్ళీ ఉప్పు పులుపు కారముతో కూడిన ఆహారములు స్వీకరించాలి కానీ ఆ ఇచ్చ అడుగంటుపోయింది తల్లి.
అసలు మళ్ళీ ఒకసారి కళ్ళు తెరసి మేల్కొని ఈ శరీరముతో మళ్ళా భూమి మీద నడియాడాలి, దీంతో కాసేపు మళ్ళీ భూలోకములు తిరుగాడాలనేటువంటి ఇచ్చ జనించడం లేదే. నేను అనుభవిస్తున్నటువంటి ఈ ఆనందములోనే ఎన్ని యుగాలు గడిచిపోయినా తనివి తీరనంత సుఖాన్ని అనుభవిస్తున్నానే. మరి నాకే ఇలా అనిపిస్తూ ఉంది అంటే, ఇలాంటి సుఖాన్ని మరులుకొన్న మహాత్ములందరూ ఇట్లుండిపోతే ఇంకా ఆడబడి తంటారు పడతా ఉండే వాళ్ళకి ఈ సత్యాన్ని ఉపదేశించే దిక్కురమ్మా ఇంకా అని సీతాదేవిని ప్రశ్నిస్తే, అందుకే నాయన మహాత్ములు వాళ్ళు అనుభవించే అనంతమైన సుఖములో నుంచి దిగి మన కోసం భూమి మీద పడుంటారు వాళ్ళు. అందుకే రుణము తీర్పలేము, సద్గురు రుణము తీర్పలేము. రుణము తీర్పన తరముగాదు, ఆధరణ తోడ నీ కరుణేగాగిగా. రుణము తీర్పలేము, సద్గురు రుణము తీర్పలేము. అటువంటి నిత్య సుఖానందానుభూతిని మరులుకున్నటువంటి మహాత్ములు ఈ శరీరములో దానిని ఒక ఐరా అలా పక్కన పెట్టి ఇంకా తెలుసుకుంటారేమో, ఇంకా తెలుసుకుంటారేమో, ఇంకా తెలుసుకుంటారేమో బిడ్డలని వాళ్ళ కోసం ఎదురుచూపులు చూస్తూ కాచుకొని ఉంటారు వాళ్ళు. కానీ శిష్యులేమో, నాకు తీరిక లేదు స్వామి, నాకు చాలా పనులు ఉన్నాయి, అందుకని రావడానికి కుదరలేదు. వీళ్ళ దోవ ఇట్లా ఉంది. ఈ సత్యాన్ని ఒకసారి రుచిగొని చూస్తే అది అనంతమైనటువంటి సుఖంగా, దేవతలకే ఆశ్చర్యాన్ని కల్పించేటువంటి యొక్క సుఖం నాయన ఇది. ఇంకా పోను పోను ఇంకా అమూల్యమైనటువంటి యోగ రహస్యాలన్నీ కూడా ఇంకా వెలువడతాయి. అవన్నీ శ్రద్ధావంతులైనటువంటి భక్తులకు తప్పక అంది తీరుతాయి. కావలసింది శ్రద్ధ. ఈరోజు ఏం జరిగిందో ప్రవచనం, రేపు వారం ఏం జరుగుతుందో వాటి కోసం ఎదురు చూస్తూ వాటిని వినాలని ఆకాంక్షిస్తూ ఉండే వాళ్ళకందరికీ అవి తప్పకుండా అందుతాయి. అందులో రాత్రింబవళ్ళు పద్మాసనంలో కూర్చొని దాని ఉనికిని అంతుబట్టలేక దాంతో పోరాటం సాగిస్తూ ఉంటారే, వాళ్ళకి ఇవి భలే అవసరం. అటువంటి వాళ్ళకు చాలా ఇంపార్టెంట్గా వాళ్ళకు సరి అయినటువంటి సమాధానాలు అందుతాయి ఈ ప్రవచనాలలో. అందుకే ప్రతి ఒక్కరూ వాళ్ళ వాళ్ళ యొక్క శరీరములో ప్రవేశించడానికి ఆ ప్రవేశ ద్వారము యోగ మార్గము గుండా వాళ్ళు ఓపెన్ చేసుకొని, ఎట్లయితే వాళ్ళ సిస్టమును వాళ్ళు ఎట్లయితే లాగిన్ అవుతారో ప్రతిరోజు, ఆ విధంగా శరీరం అనేటువంటి యొక్క సిస్టమ్, యంత్రం చిన్నది కాదు. ప్రపంచంలో ఉండే యంత్రాలన్నీ శరీరం అనే యంత్రం కంటే చిన్నవే. ప్రపంచంలో ఎన్ని యంత్రాలు ఉన్నాయో అన్ని యంత్రాలు మానవుడు కనిపెట్టినటివే. మరి మానవుని యంత్రాన్ని కనిపెట్టినవాడు ఎవడు? భగవంతుడు అక్కడే. అందుకే కదా ఇప్పుడు ఒక డాక్టర్ జీవితము ఒక పార్ట్ను తెలుసుకోవడానికి వాని జీవితం సరిపోతా ఉండదు. కిడ్నీ స్పెషలిస్ట్ అంతే. స్పెషలిస్ట్ అంటే ఏంది అర్థం? వాడు ఒక పార్ట్ గురించి తెలిసినోడు అని అర్థం. ఒక పార్ట్ గురించి తెలిసినవాడు అని. హార్ట్ స్పెషలిస్ట్ అంటే వాడు దాని గురించి మాత్రమే తెలుసు అని మనకి అర్థం. ఒక్కొక్క శరీరంలో ఉండే ఒక్కొక్క అవయవాన్ని గూర్చి తెలుసుకోవడం కోసమే ఒక్కరి జీవితం సరిపోతూ ఉండదు అనంటే, మరి అన్ని పాటలను 9 నెలల్లో పూర్తి చేసి షోరూమ్ బండిలాగా మనకి ఇచ్చేస్తున్నాడు దేవుడు. అంటే ఇట్లాంటి పాటలను 9 నెలల్లో పూర్తి చేసి షోరూమ్ బండిలాగా ఇచ్చేస్తున్నాడు. మరి ఇట్లాంటిది ఏమన్నా 1, 2, 10, 100 ఎన్ని ప్రపంచవ్యాప్తంగా ఎంతమంది పుడతా ఉండేది రోజుకో? ఇంత సృష్టి ఎట్లా చేస్తూ ఉన్నాడు? ఒక్కడిని వర్కర్స్ని పెట్టుకోకుండా
ఎక్కడ కంపెనీ పెట్టుకోకుండా, దానికి సంబంధించిన ల్యాబ్లు ఎక్కడ పెట్టుకోకుండా, మెటీరియల్స్ బయట నుంచి ఎక్కడ తెప్పించకుండా, ఒక శరీరంలో ఒక పార్టు ఎక్కడన్నా దెబ్బతినిందంటే దాన్ని కొంచెం కట్ చేసి దాన్ని బయట పంపించి అక్కడ ఏదేదో చెక్ చేసి మళ్ళీ దాని రిజల్ట్ తీసుకొచ్చిన తర్వాత కానీ ట్రీట్మెంట్ చేయరు వీళ్ళు. మరి ఇట్లాంటివి ఎక్కడైనా ఆయన బయట దేశం నుంచి ఎక్కడి నుంచి ఏమీ తెప్పించకుండా అన్ని పార్ట్లు ఆ ఇరుకైనటువంటి శరీరంలో మళ్ళీ ఏమైనా అమ్మ ఇప్పుడు వర్క్ జరుగుతూ ఉంది, నీ కొడుకు మూతి తయారు చేస్తున్నాను, ముక్కు తయారు చేస్తున్నాను, నువ్వు కదలకుండా పడుకోవాలని ఏమన్నా నిబంధన చెప్తున్నాడా? ఆమె పని ఆమె చేస్తూనే ఉంది. ఏమి తినడం, తిరగడం, వంట పనులు చేసుకోవడం, పొలం పనులు చేసుకోవడం, అన్ని పనులు ఆమె చేస్తూనే ఉంది. మరి ఇంత చేస్తున్నావు ఎక్కడ కానీ నువ్వు కదిలినావు, అందుకని ముక్కు చొట్టపోయింది. నువ్వు ఎప్పుడు వంగుతూ లేస్తున్నావు, అందువల్ల మూతి చొట్టపోయిందని ఎక్కడ లేదే. మరి ఎట్లా చేస్తున్నాడు ఇది ఈ సృష్టికర్త? అందుకే ఆయన నమస్కారం చెయ్యాలి, ఆయన్ను పూజించాలి, ఆయన దేవుడు అనేది. ఎందుకంటే అంతటోడు ఆయన, ఏమి ఇంకొకటి లేడు, అంతటోడు నీలో ఉన్నాడు. నువ్వు ఈరోజు ఏడు ఉన్నావు అంటే ఆయన దయ, ఈరోజు నువ్వు ఇలా ఉన్నావు అంటే ఆయన దయ, ఈరోజు మనం ఇలా వింటున్నాము, ఇలా చెప్పుకుంటున్నాము, ఇలా చేరాము అంటే ఆయన దయ. ఆయన దయ ఉండేంతవరకే మనం ఇక్కడ ఉండగలుగుతాం. అసలు ఆయన గురించి తెలుసుకోవడం, ఆయన అపారమైనటువంటి అనుగ్రహ ప్రేమ. ఆయన గురించి తెలుసుకోవడం అంటే ఏం చిన్న పని కాదు. ఆయన గురించి మాట్లాడడం అంటే అసలు ఆయన గురించి మాట్లాడే అధికారం ఎవరికి లేదు. ఆయన గురించి మాట్లాడాలి అంటే ఆయన గురించి తెలిసి ఉండాలి, ఆయన గురించి తెలియాలి అంటే ఆయన అనుగ్రహం ఉండాలి. ఆయన గురించి తెలియాలంటే ఆయన అనుగ్రహం ఉండాలా, లేకపోతే ఆయన గురించి ఎట్లా తెలుసుకుంటావు చెప్పు, ఎట్లా తెలియబడుతుంది చెప్పు. అందువల్ల అందుకు ఎండ్లకాడు కూర్చుంటే ఇవన్నీ వినబడతాయా? అందుకని ఆశ్రమానికి అందుకోసం రావాలి, వినడం కోసం రావాలి. ప్రతి ఒక్కరూ జాగ్రత్త వహించి, కట్టెలో అగ్గి ఉంది, రగిలించినప్పుడు మండుకుంటుంది. నీలో ఆ చైతన్యం అనే సత్యము ఉంది, ఉపాసించినప్పుడు తెలియబడుతుంది. అరుణాచల రమణ మహర్షి గారు, నేను ఏ సాధన చేయలేదు, ఏ సాధన చేయడానికి నాకంటే వేరుగా ఇంకొకటి లేదు కాబట్టి నేను ఏ సాధన చేయలేదని చెప్పాడు ఆయన. అది ఆయనకు ఆ జన్మ సంస్కారం, పూర్వజన్మంలో చేసిన సాధన బలం వల్ల ఈ జన్మంలో ఆయనకు సాధన చేయవలసిన అవసరం లేకుండా ఆయనకు సిద్ధించింది. ఏమి అట్టని చెప్పి మనం అందరము కూడా ఆ ప్రయత్నమే లేకుండా ఆయనలాగా గమని కూర్చుంటే ఆయనకి సిద్ధించినటువంటి సిద్ధి మనకందరికీ సిద్ధిస్తుందా చెప్పు? ఇప్పుడు అన్ని దోవలు ఆలయం వైపుకే చేరుతాయి అన్నట్లు, అన్ని దోవలు ఆలయం వైపుకి తిరిగి చేరుతాయి అన్నట్లు అందరి ప్రయత్నాలు భగవంతుని సాన్నిధ్యం వైపుకి తిరుగుతాయి. ఒకడు గమ్యాన్ని చేరుకుని ఉంటాడు, వాడు నడవాల్సిన అవసరం లేదు, వాడు నడిదారిలో ఉంటాడు. ఇంకొకడు వాడు నడక సాగించాలా లేదా? గమ్యాన్ని చేరుకున్నారు, ఇప్పుడు మీరు ఆశ్రమానికి చేరుకున్నారు, మీరు ఇంక నడవాల్సిన అవసరం లేదు, కూర్చొని వింటూ ఉంటే చాలు. ఆశ్రమానికి ఇంకా 10 మైళ్ళ దూరంలో ఉంటాడు ఒకడు, వాడు రావాలనా లేదా, వాడు నడవాలనా లేదా, వాడికి ప్రయత్నం అవసరమా లేదా? అది సాధన. సిద్ధి పొందినటువంటి మహాత్మునికి సాధనతో పనిలే, దాన్ని పొందకుండా ఉండేవానికి ఏదో ఒక ప్రయత్నం అవసరం, అదే సాధన. భగవంతుని తెలుసుకోవడానికి సాధన అనేది అవసరం. సాధన లేనిది ఏదీ లేదు, సాధన లేనిది ఏది అవ్వవు. ఇవన్నీ కూడా సాధనతో అయినటివే. సాధన అంటే ఏమి? ఏ పని ఎలా చేయాలనో ఆ క్రమాన్ని అనుసరించడమే సాధన. సాధన అంటే ఈ పని చేయాలంటే దీనికి ఎలాంటి యొక్క ప్రయత్నం అవసరం, ఈ వస్త్రం తయారు చేయాలంటే ఎలాంటి ప్రయత్నం అవసరం, చూడండి. అలాగే భగవంతుని తెలుసుకోవాలంటే ఎలాంటి ప్రయత్నం అవసరం, దాని దగ్గర ప్రయత్నం చేయడమే సాధన. పరీక్ష మహారాజు సుఖయోగినుల ద్వారా భాగవతాన్ని వింటూనే కైవల్య పద ప్రాప్తిని పొందేశారు. వినడం అనేది ఏం చిన్నది కాదు. 100 సంవత్సరముల ఏకాంతములో కూర్చొని తపస్సు చేసి అనుభవించే సిద్ధి కంటే కూడా వినే విధానం చక్కగా మనకి అర్థమైంది అంటే 100 సంవత్సరాలు చేసే సాధన కంటే కూడా వినడంలో శీఘ్రంగా వస్తుంది అనుభూతి.
కరెక్ట్గా విన్నిట్లే గుర్తుపెట్టుకున్నాడంటే విద్యార్థి మళ్ళీ వాడు ఇంటికి మీ పుస్తకాలు తిరగాల్సిన పనిలే. అయ్యవారు చెప్పింది కరెక్ట్గా వినేశాడంటే వాడు అది అట్లే గుర్తుపెట్టుకున్నాడంటే ఇంకా మళ్ళీ ఇంటికి మీ పుస్తకాలు తిరగాల్సిన పనిలే వాడు. ఆహా, ఎన్నిసార్లు పుస్తకం తిరిగేసినా కానీ జ్ఞాపకం లేకుండా మర్చిపోతుంటాడు. చదివినంతసేపే పుస్తకం ముడుస్తానే మళ్ళీ మర్చిపోతూ ఉంటాడు. ఇంక వాడు ఎన్నిసార్లు చదివితే ఏం ప్రయోజనం? వాడు ఎన్నిసార్లు చదివినా మళ్ళీ మొదటికే వస్తూ ఉంటాడు. కాబట్టి వినడం అనేది చాలా ఇంపార్టెంట్. ఆ వినేది ఆ విన్నప్పుడు జ్ఞాపక శక్తి అనేది ఎట్లా ఉంటుంది అంటే యోగ సాధన వల్ల మనస్సు నిగ్రహింపబడే కొద్దీ జ్ఞాపక శక్తి పెరుగుతూ వస్తుంది. మనస్సు ఎంత కంట్రోల్ లేకొస్తుందో జ్ఞాపక శక్తి అంత పెరుగుతూ వస్తుంది. అందువల్ల మనస్సు కండిషన్లో పెట్టుకోవడంలోనే ఉంది జ్ఞాపక శక్తి. విచ్చలవిడిగా మనస్సును వదిలిపెట్టే వానికి జ్ఞాపక శక్తి కుదరదు. అందువల్ల అసలు ఈ బ్రహ్మ విద్య ఈ ప్రపంచంలో అరుదుగా ఉంది. నేను విద్య ప్రపంచంలోనే ఎట్టయితే నక్షత్రాలలో చంద్రుడు అరుదుగా ఎట్టుంటాడు, లోకాన్నంతటినీ వెలుగుమయం చేయగలిగినటువంటి సూర్యుడు అరుదుగా ఎట్లా ఉంటాడో ఆ విధంగా ఈ విద్యను అందించదగినటువంటి మహాత్ములు, ఈ విద్యను తెలుసుకోవాలని ఆకాంక్షించేటువంటి ముముక్షువులు లోకంలో అరుదుగా ఉంటారు, చాలా తక్కువగా ఉంటారు. తక్కువగా ఉన్నా వేమన గారు ఒక మాట చెప్తాడు, పంది ఈనుచు నుండు 10 ఈనొకండును కుంజరమ్ము ఈను కొదమునొకటి గుణవంతుడు శిష్యుడు చాలడా ఒక్కడు అంటాడు ఆయన. పంది 11 పిల్లలు ఇంతుంది, ఎందుకు రా ఊసుంటుంది తింటా ఉంటాయి. ఏను ఒకే ఒక పిల్లని ఇంటుంది చాలు. పంది ఈనుచు నుండు 10 ఈనొకండును కుంజరమ్ము ఈను కొదమునొకటి గుణవంతుడు శిష్యుడు చాలడా ఒక్కడు. సుఖయోగేంద్రుడు వారికి పరీక్ష మహారాజు శిష్యుడయ్యాడు చాలు. మరి భాగవతాన్ని లోకానికి అందించగలిగాడు. వశిష్ఠ మహామునికి శ్రీరామచంద్రుడు శిష్యుడయ్యాడు చాలు. శ్రీకృష్ణ పరమాత్మకు అర్జునుడు శిష్యుడై భగవద్గీతను విన్నాడు చాలు. అట్లా ఒక్కొక్కరే చాలు. ఒక సూర్యుడు చాలదా లోకాన్ని వెలుగుమయం చేయడానికి, ఒక చంద్రుడు చాలడానికి. ఉత్తముడైనటువంటి ఒక మహాత్ముడు ఒక్కడుంటే చాలు, వాడు ప్రపంచాన్ని అంతటినీ ఉర్రూతలోగించగలుగుతాడు. ఏ మహాసత్యమైతే ఈ ప్రపంచాన్ని నడిపిస్తూ ఉందో ఆ సత్యాన్ని పట్టుకొని ఉండేటువంటి వాడే ప్రపంచానికి దిక్కువాడే.